ఈ అమ్మాయి నేనే కాదు ఎంతో మంది ఉన్నారు, నేను ఎందుకు ఊరుకోవాలి, ఎందుకంటే ఈ అమ్మాయిలో పోరాడే నైజం ఉంది, ఎదుర్కొనే శక్తి ఉంది, దమ్ము ఉంది, ధైర్యం ఉంది. కాబట్టి ఆ యంగ్ బ్లడ్ నేను దీన్ని సహించను, దీన్ని డెఫినెట్గా నేను బయట పెట్టే తీరుతాను అని అనేసరికి ఆ ముగ్గురు మధ్య ఏదైతే డిస్కషన్ జరిగిందో దాంట్లో ఉన్నటువంటి ఒక అమ్మాయి యొక్క బాయ్ ఫ్రెండ్ ఈ డ్రగ్స్ దందాకి, సెక్స్ రాకెట్కి, ఐ మీన్ ఈ ఆర్గాన్స్ ట్రాఫికింగ్కి సంబంధించినటువంటి పర్సన్. అప్పుడు ఈ అమ్మాయి ఇది ఎక్కడారే, ఇది ఏ విధంగానూ లొంగట్లేదు, ఏమి చేయట్లేదు, ఇది ఓపెన్ అయిపోతానంటుంది, ఇంకా మా వల్ల అయితే కాదు, మేము చెయ్యాల్సింది చేసాం, మీ కర్మ అని వదిలేసింది. అక్కడ నుంచి ఏం జరిగింది స్టోరీ అనేది బయటికి రావాల్సి ఉంది. ఈ అమ్మాయిని ఆ స్నేహితులు ఎక్కడికైనా రమ్మనమని చెప్పి మరే చోటకైనా తీసుకెళ్లారా? నేను అదే చెప్తున్నా. అప్పటి వరకు ఆ అమ్మాయి చూసుకుంటూ కూర్చోనుంది, వీడియోస్ చూసుకుంటూ కూర్చుందని చెప్పిన వాళ్ళు ఎవరు? సెమినార్ హాల్కి వెళ్ళి పడుకోంది అనే చెప్పిన వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడిస్తే అసలు హంతకులు, అసలు హిస్టరీ, సీన్ టు సీను, మొత్తం సీన్ ఆఫ్ ఎఫెన్స్ మొత్తము సుప్రీంకోర్టుకి వచ్చేస్తుంది, చేతిలో ఆ రిపోర్ట్ వచ్చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ డాడ్ చెప్పిన దాని ప్రకారము ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా ఆ క్రిమేషన్ చేసే టైంలో కానీ ఆ రోజు మెయిన్గా చెస్ట్ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్నేహితులు కానీ ఎవరైనా కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మినిమం సహకరించలేదంట. అదే చెప్తున్నాను కదండి, మినిమం అంటే మినిమం కూడా సహకరించలేదు అంటే ఎంత భయభ్రాంతులకు గురి చేశారు, లేదా ఈ అమ్మాయి మీద జరిగేటటువంటి దాడి ముందే అందరికీ తెలిసిపోయిందా? సహకరించలేదు ఇన్ ద సెన్స్ ఏంటంటే ఆ ఘోరాన్ని వీళ్ళల్లో కొంతమంది చూసి మిగిలిన వాళ్ళకి జారేసి ఉండొచ్చు కదా. అంటే ఎవరో ఒకళ్ళు చూశారు, ఎవరో ఒక ఇద్దరు చూశారు, ఆడపిల్లలే చూశారు, లేదా మగపిల్లలు, తోటి డాక్టర్స్ చూశారు, తోటి మెడికోస్ చూశారు. చూసిన తరువాత భయంతో సహకరించలేదు. ఇక్కడ మనము ఎవరిని అందరినీ తప్పు అని అనద్దు, లేకపోతే అందరినీ, ప్రాణభయం చాలా మందికి ఉంటుంది. అక్కడ అకృత్యాలు ఎందుకు బయటికి రాలేదు ఇన్నాళ్ళు అని అంటే ప్రాణభయంతో ఎవడు చెప్పలేదు. నాకెందుకు లేని ఉదాసీనతతో ఇంకొకటి, నేను చదువుకొని బయటికి వెళ్ళిపోతే నా డిగ్రీ సర్టిఫికేట్ నాకు వచ్చుదిలే అని లొంగిపోయినమ్మా, లొంగనటువంటి అమ్మ, సర్టిఫికేట్లు తీసుకొని బయటికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు నాకెందుకులే అనుకొని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, స్వార్థంతో వెళ్ళిపోయిన వాళ్ళు ఉండొచ్చు. స్వార్థపరులు ఉన్నారు, ఉదాసీనులు ఉన్నారు, భయంతో ఉన్నటువంటి పిరికి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి మధ్య ఆ కాలేజీ సక్సెస్ఫుల్గా 23 సంవత్సరాల నుంచి ఇదే దందాలు నడుస్తుంటే చివరికి ఈ అమ్మాయి నోరు విప్పి ధైర్యంగా ముందుకొచ్చి ఎన్నాళ్ళు భరిస్తాం మనం, సిగ్గులేదా అని చెప్పేసి అని అడిగినందుకు పగడ్బందీగా పక్కా స్కెచ్ తోటి పక్కన ఉన్న ఫ్రెండ్స్ యొక్క సహకారంతో ఇది జరిగింది. వాళ్ళని వదిలేసి ఎవడో దారిన పోయేవాడు బ్లూటూత్ పెట్టుకుని లోపలికి వెళ్ళాడు, బ్లూటూత్ జారిపడిందని వాడు రాయలుగా వచ్చే నన్ను చంపుతారా చంపుకోండి, అంత దౌర్జన్యం చేసిన వాడు అలా మాట్లాడాడు. వాడికి ఏంటి అనంటే వీళ్ళందరితోటి వాడికి సంబంధాలు ఉన్నాయి, ఇది ముందే ప్లాన్ ప్రకారం జరిగింది. వాడిని అరే నువ్వు పోరా, ముందు నువ్వు లోపలికి పోరా, తర్వాత మేము బయటికి తీసుకొస్తామన్నారు. ఎందుకంటే వాడికి కూడా ఆ జీవన పోరాటం అంతా కూడా ఏంటంటే లాటరీ అన్నమాట. వాడికి 4 భార్యలు వాడిని వదిలేసిపోయారు, ఒక ఆవిడ చచ్చిపోయింది, 3 పారిపోయారు. వాడు ఎక్కడో చోట ఏదో ఒక నీడన వాడు బ్రతకాలి, వాడికి ఒక ఇది కావాలి. కాబట్టి ఇలాంటి ఇంత నేర చరిత్ర ఉన్నవాడు కూడా పోలీసింగ్లో ఉన్నాడు అని అంటే ఇలాంటి వాటికి పనికొచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ, పెట్టుకున్నారు అక్కడ వాళ్ళని. సో కాబట్టి ప్రభుత్వం మాదే, నేను ప్రభుత్వంలో ఉన్నాను, నా చుట్టూ వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ కాపాడుతారు అనుకోని వాడు చెప్పినటువంటి విషయము ఇక్కడ జరిగింది. అప్పుడెప్పుడో మనం ఒక సీన్ చూసాం, బావ కళ్ళల్లో ఆనందం చూడటానికి నేను చంపేశాను అనగానే వాడు ఎక్కడో చచ్చిపోయాడు చూసారా. వాడికి సంబంధం లేదు, కానీ ఒకడు ఎట్లా బలైపోయాడు? ప్రలోభము, లేకపోతే వాత్సల్యము, ఫ్రెండ్షిప్, ఏదైనా ఉండొచ్చు. ఒక హంతకుడికి ఎప్పుడు కూడా పాపభీతి ఉంటుంది, ఒక హంతకుడికి ఎప్పుడు కూడా ప్రాణభయం ఉంటుంది. ఎంత కరడుగట్టిన వాడైనా సరే ఎక్కడో ఒక చోట వాడి ఫేస్లో అది చేసిన దారుణానికి వాడికి సంబంధించినటువంటి ఛాయలు వాడి కళ్ళల్లో కనిపిస్తాయి. చాలా రేర్గా ఉంటాయి. నాకేంటి, నేను ఎందుకు చేశాను, పర్వర్టెడ్ నేచర్ ఉన్నటువంటి వాడిలో ఉంటాయి. వీడు పాల్గొనలేదా అని అంటే వీడు భాగస్తుడే. చచ్చిపోయిన తర్వాత మానభంగం చేశాడో, బతికున్నప్పుడే మానభంగం చేశాడో, లేకపోతే అత్యాచారం చేశాడో, ఏం చేశాడు అనేది తర్వాత విషయము. బట్ వీడు అనేటటువంటి వాడు ఏంటి అని అంటే దాంట్లో ఒక చిన్న ఆటలో అరటిపండు అంటారు చూసావా, వాడు అలాంటి క్యారెక్టర్. కానీ స్కెచ్ వేసింది మాత్రము, ఈ అమ్మాయిని దొరకబట్టింది మాత్రము, ఈ అమ్మాయి ఇంత భయంకరమైనటువంటి రాక్షసత్వానికి గురవ్వడానికి ఆ అమ్మాయి చుట్టూ ఉన్నటువంటి స్నేహితురాళ్ళు మాత్రమే
కావాలంటే రేపొద్దున ఇన్వెస్టిగేషన్లో ఇవన్నీ సుప్రీంకోర్టు సిబిఐ నిగ్గు తేల్చాల్సినటువంటి విషయాలు. ఎందుకంటే ఒక ఆడపిల్ల చుట్టూ కనీసం పని చేసే దగ్గర ఫ్రెండ్స్ ఉంటారా అమ్మ? ఆడపిల్లలు ఉండరా? లేకుండా ఉన్నారా? ఉంటారు, మగపిల్లలు ఖచ్చితంగా లేరా? ఉంటారు. లేకుండా ఉన్నారా? ఈ స్నేహితులే కర్త కర్మ క్రియ. ఇది ఈ సంఘటన జరగడానికి చేసిన వాడు ఎక్కడున్నాడు అనేది వాడు బయటకు వస్తాడు. ఇంకొకటి మేజర్ ఏంటి అని అంటే, ఈ హాస్పిటల్ మొత్తం ఎవరి చేతిలో ఉంది? అది ఒక గ్రేట్ కళాదిది మేనల్లుడి చేతిలో ఉంది. కాబట్టి మేనత్ అక్కడ కూర్చున్నప్పుడు పరిపాలన మొత్తం వీడిదే కదా. ఎందుకంటే ఆవిడకి పిల్ల లేదు, పీసు లేదు, సంసారం లేదు. ఆ తర్వాత వారసుడిని నేనే అనుకున్నాడు, వాడు చేసుకుంటూ వచ్చాడు. సో తిలా పాపం తలా పిడికెడు. ఇక్కడ ఒక ఆడపిల్లని భయంకరంగా పొట్టన పెట్టుకున్నది సాటి స్నేహితులే. ఇంకా ఇక్కడ ఒక కీలకమైనటువంటి విషయం నేను ప్రస్తావించాను. ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు ఆడపిల్లలు పేరెంట్స్కి చెప్పరా? అమ్మాయి అంతకు ముందే ఒత్తిళ్లను ఎదుర్కొంది, మానసికంగా ఒత్తిళ్లను ఎదుర్కొంది, పేరెంట్స్కి చెప్పలేదా అనే క్వశ్చన్ చాలా మందికి రావచ్చు. అలాగే మెడికోస్ కూడా పడుతున్నటువంటి మానసిక క్షోభ పేరెంట్స్కి చెప్పట్లేదా అంటే చాలామంది చెప్తారు. కానీ పేరెంట్స్కి కనిపించేది ఏంటి? రెండు. ఒకటి అమ్మాయి తెచ్చుకునే సర్టిఫికెట్, రెండోది వీళ్ళు కట్టినటువంటి డబ్బు, ఖర్చు పెడుతున్నటువంటి డబ్బు. అమ్మ కొంచెం నీకెందుకు, కళ్ళు మూసుకో, ఇంకొక సంవత్సరం అయితే అయిపోతుంది, ఇంకా 2 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకొక వీళ్ళు అనుకుంటున్నారు. సంవత్సరానికి ఎన్ని వారాలు ఉన్నాయి? 52 వారాలు. ఓకే, సంవత్సరం ఒకటే కానీ దాంట్లో 52 వారాలు ఉన్నాయి. ఎన్ని రోజులు ఉన్నాయి? 365 రోజులు ఉన్నాయి. ఎన్ని గంటలు ఉన్నాయి? 24 × 365 అవర్స్ ఉన్నాయి. 300 అంతకి ఇంటూ 60 సెకండ్స్ వేసుకోండి. సెకండ్కి ఈ బిడ్డ ఎంత నరకం అనుభవిస్తుంది అక్కడ అనేది పేరెంట్స్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ చాలామంది పేరెంట్స్ అమాయకులు అనుకోవాలో, మూర్ఖులు అనుకోవాలో తెలియదు. డాక్టర్లు అనిపించేసుకోవాలి మా పిల్లలు, డాక్టర్స్ చదవటం తప్పని నేను అనట్లా. అక్కడ జరుగుతున్న వాటిని మీ పిల్లలు ఎప్పుడైతే చెప్పారో, చెప్తున్న తల్లులు చెంగు దోపి హాస్పిటల్కి వెళ్ళి చెడు కూడా ఆడుకోండి. నా బిడ్డకి ఇలా జరిగిందా, కొడకల్లారా సంపుతా మిమ్మల్ని, నరుకుతా మిమ్మల్ని అని ప్రతి తల్లి తిరగబడితే, పబ్లిక్ తిరగబడితే ఎవడు మాత్రం ఏ దాష్టికం చేస్తాడు చెప్పండి? నీకు వచ్చే స్టూడెంట్ యొక్క పేరెంట్సే ఒక దీని కింద ఉన్నారంటే, స్టూడెంట్సే లేకపోతే నీ కాలేజ్ ఎలా ఉంటుంది? చచ్చినట్టు నీకు అనుగుణంగా ఆ కాలేజ్ ఉంటుంది. బట్ ఇక్కడ ఎవరికి అనుగుణంగా ఎవరిని ఉంచారు అంటే, దౌర్జన్యాలకి, దుర్మార్గాలకి అనుగుణంగా జనమే అటువంటి దుర్మార్గుల చేతిలో పెట్టింది కాదా? ఇదంతా తప్పెవరిది? ఇన్ని సంవత్సరాల మట్టి జరుగుతున్నటువంటి దుర్మార్గాల్ని చూసి ఉదాసీనంగా ఉన్నటువంటి సమాజానికి తప్పు కాదా? ఆ సమాజంలో కాలేజీకి పంపించేటటువంటి పేరెంట్స్ తప్పు కాదా? ప్రతిఘటించినటువంటి అక్కడ ఉన్న యువత తప్పు కాదా? అక్కడ ఉన్న పౌరుడి తప్పు కాదా? అందుకే అన్న తిలా పాపం తలా పిడికెడు.